చెప్తారు. మనకి ఏదైనా తీరని కోరిక ఉన్నా లేదా మనము ఏదైనా తీరని కష్టంలో ఉన్నా వారాహి పూజ చేసుకుంటే తీరిపోతుంది అని చెప్తారు. ఎంతటి కష్టం నుండైనా గట్టెక్కిపోతాము అని చెప్తారు. మన ఇంట్లో అమ్మ ఎలాగైతే మన కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తారో అలాగే వారాహి అమ్మ కూడా మన యొక్క కష్టాన్ని తీరుస్తారు. అయితే వారాహి నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అఖండ దీపం కలశం పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఒకవేళ పెట్టుకోలేకపోతే పూజ ఏ విధంగా చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వారాహి నవరాత్రుల పూజని మనం ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే పాడ్యమి రోజున ప్రారంభిస్తాము. అలాగే నవమి రోజు వరకు 9 రోజులు కూడా చేసుకుంటాము. అసలు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ వారాహి నవరాత్రులు మనం అమ్మవారి పూజ చేసుకునేంత భాగ్యం కలుగుతుందని చెప్తుంటారు. మనం ఏ నవరాత్రులైనా నియమాలు మాత్రం ఒకటే ఉంటాయి. మనం ప్రతి నవరాత్రులకి ఏ విధంగా అయితే నియమాలు పాటిస్తూ ఉంటామో నియమాలు మాత్రం ఒకటే ఉంటాయి. మనం ఈ పూజని పాడ్యమి రోజున మొదలు పెట్టాలి. అంటే ముందు రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున దేవుడి ఫొటోస్ అన్ని శుద్ధి చేసి పెట్టుకోవాలి. పాడ్యమి రోజున ఉదయాన్నే లేచి పీఠం ఏర్పాటు చేసుకోవాలి, లేదా సాయంకాలం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వారాహి నవరాత్రుల పూజని మనం సాయంకాలం చేస్తేనే మంచిది అని చెప్తారు. సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు చేయాలి. అంటే ఆ మధ్య సమయంలో మన వీలును బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టాలి. గడపల్ని చక్కగా పసుపు పూజించి కుంకుమతో అలంకరించాలి. మొదటి రోజు అమ్మవారిని ఆహ్వానిస్తాము. 9 రోజులు కూడా అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ నీట్గా ఉండేటట్లుగా చూసుకోండి. పాడ్యమి రోజు ఉదయాన్నే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే పాడ్యమి రోజు ఉదయాన్నే యథావిధిగా ఇంట్లో నిత్య పూజ చేసుకుని సాయంకాలం 6 గంటల సమయంలో పూజను ప్రారంభించి పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఈశాన్యం వైపుగా అంటే ఈశాన్యం గోడకి చక్కగా పసుపుతో కానీ లేదా జాజితో కానీ అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసి ఇలా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏర్పాటు చేస్తే ఈ 9 రోజులు కూడా పీఠం ఉండాలి. అమ్మవారు ఈ పీఠం మీదనే 9 రోజులు ఉంటారు. అందుకే ఎప్పుడూ సువాసనాభరితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక నేను అత్తరు రాశాను. అలాగే పీఠం మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ సమర్పించి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న వారాహీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇప్పటి వరకు వారాహీదేవి చిత్రపటం లేకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. కొత్తగా తెచ్చుకున్నా పర్వాలేదు. కానీ వీలుంటే మాత్రం తప్పకుండా వారాహీదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలు పడట్లేదు, తెచ్చుకోవడం కుదరట్లేదు అనుకుంటే లలితాదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ లలితాదేవి చిత్రపటం కూడా లేదు అనుకుంటే లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకోండి. ఏ రూపంలో అయినా సరే అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తెల్లటి పుష్పాలంటే ఎంతో ప్రీతికరము. అందుకే తెల్లటి పుష్పాలతో అలంకరించండి. మనం వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పూజని సాయంకాలం చేసుకుంటాము. సాయంకాలం 6 గంటల తర్వాత చేసుకుంటాం కాబట్టి ఉదయాన్నే నిత్య పూజ చేసుకొని యథావిధిగా మన పనులు చూసుకోవచ్చు. సాయంకాలం మాత్రం మంచిగా స్నానం చేసి పూజను ప్రారంభించండి. అయితే ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే మనకి ఓపిక ఉంటే మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు. ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది. సాయంకాలం నార్మల్ స్నానం చేసి పూజ ప్రారంభించవచ్చు. ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే మొదటి రోజు చేయండి. అలాగే 3వ రోజు 5వ రోజు అలా అష్టమి రోజు అలా తలస్నానం చేయండి. మిగతా రోజుల్లో నార్మల్ స్నానం చేయండి. అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాము. విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా పసుపు గణపతిని కానీ చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవాలి. అయితే 9 రోజులు ఉండాలి కాబట్టి మీరు విగ్రహం ఉంటే పెట్టుకోవడం మంచిది. ఒకవేళ లేని పక్షంలో పసుపు గణపతిని చేసి పెట్టుకోండి. పసుపు గణపతిని చేసి పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు గణపతిని మార్చాలి. ఆ గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తగా గణపతిని చేసుకోవాలి. మనం నవరాత్రులు 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజు ఉద్వాసం చెప్తాం కదా. సో మనం గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే విగ్రహానికి కూడా ఉద్వాసం చెప్పవచ్చు. గణపతికి ముందుగా ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ప్రతిరోజు కూడా గణపతి పూజ చేయాలి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తారు. సో మనం ప్రతిరోజు కూడా గణపతిని పూజించి ఆ తర్వాత ఆ అమ్మవారిని పూజించాలి. ఇందాక చెప్పాను కదా, అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము. అందుకే దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల్లో కూడా కొంచెం జవ్వాది వేయండి. చాలా సువాసన భరితంగా ఉంటుంది. దేవాలయంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర జవ్వాది లేకపోతే కొంచెం కర్పూరం నలిపి వేయండి. ఎంతో ప్రీతికరము. అందుకే దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందుల్లో కూడా కొంచెం జవ్వాది వేయండి. చాలా సువాసన భరితంగా ఉంటుంది.
దేవాలయంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర జవ్వాదు లేకపోతే కొంచెం కర్పూరం నలిపి వేయండి, అలా కూడా చాలా సువాసనభరితంగా ఉంటుంది. వారాహి నవరాత్రుల్లో చాలామంది వాళ్ళ ఆచారాన్ని బట్టి కలశం ఏర్పాటు చేసుకుంటారు, అలాగే అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఆచారం ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది, కానీ అఖండ దీపం ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. కలశం ఆచారం ఉంటే కలశం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మనం నిష్ట నియమాలతో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అఖండ దీపాన్ని కాపాడుకోగలము అనే నమ్మకం ఉంటే అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఎలా ఉంటుందో అనే భయం ఉంటే మాత్రం అఖండ దీపం లేకుండా చక్కగా నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకోండి, తప్పకుండా అంతటి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా మనం వారాహి నవరాత్రులే కాదు, ఏ నవరాత్రులకైనా సరే ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి పట్టుదలతో పూజ చేయకుండా మనం ఒక కోరిక అనుకొని అలాగే మిగతా ధ్యాస మొత్తం అమ్మవారి మీద పెట్టి ప్రేమతో పూజ చేయండి, తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. భక్తితో పూజ చేయండి, అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు. అలాగే మొదటి రోజు అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. మీకు వీలుంటే ప్రతిరోజు కూడా చేయవచ్చు. ఒకవేళ ప్రతిరోజు చేయలేము అనుకుంటే మొదటి రోజు అమ్మవారి అభిషేకం చేసి చక్కగా అలంకరించి విగ్రహాన్ని పెట్టుకోండి. ఒకవేళ అమ్మవారి విగ్రహం లేకపోతే ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకొని అభిషేకం చేయవచ్చు. లేదా విగ్రహాలు అసలు లేకపోతే అభిషేకం చేయకపోయినా పర్వాలేదు, మిగతా పూజ యథావిధిగా చేసుకోండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో పంచ అమృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మన వీలుని బట్టి చేసుకోవచ్చు. ఒకవేళ పంచామృతాలతో చేయలేకపోతే పసుపు కుంకుమలతో చేయండి. అభిషేకం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మనం అభిషేకం చేస్తున్నంతసేపు అమ్మవారిని అలా చూస్తూ అభిషేకం చేస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక్క నవరాత్రుల్లోనే కాదండి, మనం ఎప్పుడైనా సరే ఏ దేవతామూర్తికి అభిషేకం చేస్తున్నా సరే అలా ఆ దేవతామూర్తి యొక్క రూపాన్ని చూస్తూ ఉంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారాహి నవరాత్రుల్లో 9 రోజులు దీక్షగా పూజ చేయాలి అనుకునేవారు కొన్ని నియమాలనైతే తప్పకుండా పాటించాలి. అవేంటంటే ఈ 9 రోజులు అలాగే ఉద్వాసం చెప్పే రోజు 10వ రోజు, ఈ 10 రోజులు కూడా ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదనే పడుకోవాలి. ఒకవేళ నేల మీద పడుకోలేము ఆరోగ్యరీత్యా అనుకునేవారు మంచం మీద పడుకోవచ్చు, కానీ బ్రహ్మచర్యం మాత్రం పాటించాలి. ఈ 9 రోజులు కూడా ఇంట్లో జుట్టు వీరబోసుకొని తిరగటము, జుట్టు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే వాకిట్ల నిండా ముగ్గులు ఉండాలి, గడపలు చక్కగా పసుపుతో బుధించి ఉండాలి. ఒకవేళ మొదటి రోజు పసుపు బుధిస్తే రెండవ రోజు బాగానే ఉన్నా సరే 3వ రోజు 4వ రోజు ఎండిపోతుంది కదా పసుపు, అప్పుడు మళ్ళీ తూడ్చి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఈ 9 రోజులు కూడా ఇంట్లో చిరిగిన దుస్తులు ధరించడము, పాత దుస్తులు ధరించడము లాంటివి చేయకూడదు. అంటే ఉతికినవైతే చాలు, నీట్గా ఉండేవి చూసి ధరించండి. అలాగే వంటింట్లో కూడా ఎప్పటిది అప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తిన్నవి తిన్నట్లుగా అలా వదిలేయటము, పాడైపోయిన కూరగాయలు కానీ పాడైపోయిన తినుబండారాలు కానీ అలాగే వదిలేయటం లాంటివి చేయకూడదు. అలాగే ఇంట్లో భార్యాభర్తల కీచులాట్లు ఉండకూడదు, పిల్లల్ని అస్సలు తిట్టకూడదు, వేరే వాళ్ళతో గొడవలు పడటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పడము అటువంటివి అస్సలు చేయకూడదు. వీటిల్లో ఏమైనా మనం చేయకుండా ఉండలేము అనుకుంటే మాత్రం మీరు నవరాత్రుల్లో దీక్షగా తీసుకోకుండా యథావిధిగా నిత్య పూజ చేసుకోండి. ఇక ఉపవాసం విషయంకి వస్తే రోజులో ఒక్క పూట భోజనం చేయాలి, మిగతా పూటలు పాలు పండ్లు తీసుకోవాలి. అయితే ఈ ఒక్క పూట అనేది మనం మధ్యాహ్నం తినవచ్చు, లేదా పూజ పూర్తయిన తర్వాత నైట్ తినవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం మనం అమ్మవారికి నైవేద్యం ఆరగింపు చేస్తాం కదా, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలా తీసుకోవడం వలన ఆరోగ్యం దృష్ట్యా కూడా ఎటువంటి సమస్య ఉండదు. అలాగే చాలామందిలో ఒక సందేహం ఉంటుందండి, వారాహి నవరాత్రులు ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని. వారాహి నవరాత్రులే కాదండి, ఎటువంటి పూజ అయినా సరే మన తృప్తి కోసం, మన సంతోషం కోసం చేసుకుంటాము. అందుకే ప్రతిసారి చేయాలి అనే నియమం అయితే ఉండదు. కొన్ని వ్రతాలు నోములు ఉంటాయి, వాటిని మాత్రం తప్పకుండా మనం దీక్షగా తీసుకుంటే ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు చేయాలి అని ఉంటుంది. నవరాత్రుల పూజలకి మాత్రం అలా నియమం ఏమీ ఉండదు. కానీ ఒక్కసారి దీక్షగా తృప్తిగా అమ్మవారిని పూజించగలిగితే, నవరాత్రుల పూజ చేసుకోగలిగితే తప్పకుండా వచ్చే సంవత్సరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అంత తృప్తిగా ఉంటుంది ఈ పూజ. అభిషేకం పూర్తయిన తర్వాత చక్కగా అమ్మవారి విగ్రహాన్ని కూడా అలంకరించుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి దీపారాధన చేస్తున్నాను. అయితే ఇక్కడ వారాహి అమ్మ ద్వీపాన్ని వెలిగిస్తున్నాను. వారాహి అమ్మ ప్రమిదని నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. 9 రోజులు కూడా ఈ దీపంలో వెలిగిస్తే చాలా మంచిది. ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ 9 రోజులు కూడా
ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మ దీపం లేకపోయినా సరే నార్మల్ కుందుల్లో అయినా సరే ఎర్ర ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే ప్రతిరోజు కూడా కామాక్షి దీపారాధన చేయవచ్చు. ఎర్ర ఒత్తులతో చేయండి. వారాహిదేవి లలితాదేవి స్వరూపము, అందుకే మనం వారాహిదేవికి కూడా ఎర్ర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే మనం ఈ పూజని ప్రతిరోజు ఒక్కొక్క విధంగా అయితే ఏమీ ఉండదండి, 9 రోజులు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక ఉంటే దీపారాధనలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా విశేషంగా దీపారాధన చేసుకోవచ్చు. అయితే వారాహి నవరాత్రుల్లో మనం 10 రోజులు కూడా 10 రకాల కుంకుమలతో అమ్మవారిని పూజిస్తాము. అంటే మొదటి రోజు ఒక రకంతో, రెండవ రోజు ఒక రకంతో అలా పూజ చేస్తూ ఉంటాము. మొదటి రోజు జవ్వాదు కుంకుమతో అమ్మవారిని పూజించాలి. అయితే కుంకుమతో కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదా కుంకుమ అక్షింతలు తయారు చేసుకొని ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఏ రోజుకి ఆ రోజు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క రకమైన కుంకుమతో పూజ చేసుకోవాలి కాబట్టి. లేదా ప్రతిరోజు ఈ విధంగా తయారు చేసుకోకుండా ఒకే రోజు కుంకుమాక్షింతలు తయారు చేసుకొని మీరు ప్రతిరోజు కుంకుమతో కుంకుమార్చన చేసుకొని అక్షింతలు యథావిధిగా ఉపయోగించవచ్చు. అంటే అక్షింతలతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. బియ్యంలో కుంకుమ కొంచెం కర్పూరం వేసి నలుపుకుంటే సువాసన భరితంగా ఉంటాయి. అలాగే కొంచెం అత్తరు కూడా వేయండి, సువాసన భరితంగా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారికి ఎంత సువాసన భరితంగా ఉంటే అంత ఇష్టము. వీటన్నిటిని ఏం చేయాలి అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అలాగే మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా, మీకు ఏ పాయింట్లో అయినా వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. వారాహి నవరాత్రుల్లో నిష్టగా పూజ చేసుకోవడం వలన తీరని కష్టం తీరడము, కోరిక నెరవేరటమే కాకుండా నరఘోష లాంటివి కూడా తొలగిపోతాయి. మన మీద ఎటువంటి నరఘోష ఉన్నా సరే వారాహి నవరాత్రులు పూజ చేసుకోవడం వలన తొలగిపోతుంది. అక్షితల్ని సిద్ధం చేసుకొని చక్కగా ఒక ప్లేట్ అరేంజ్ చేసుకొని ఆ ప్లేట్లో అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకుని వింటూ పూజ చేసుకోండి. ఒకవేళ ఏమీ చదవటం రాదు అనుకునేవారు 108 సార్లు ఓం శ్రీ వారాహి దేవి అయిన మహా అని చదువుకోండి. అలాగే లలిత సహస్రనామము, లలిత అష్టోత్తరం చదువుకోండి. అలాగే గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అమ్మవారిని కొలిచినప్పుడు తప్పకుండా అయ్యవారిని స్మరించుకోవాలి. అందుకే విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ చదువుకోండి. ఏమీ చదవలేము అనుకుంటే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన మహా అని చదువుకోండి. మనం పూజించిన ఈ అక్షింతల్ని ప్రతిరోజు సరే లేదా స్నానం చేసి దండం పెట్టుకున్న తర్వాత మనం ఆశీర్వాదం లాగా స్వీకరించవచ్చు. ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ప్రతిరోజు మన తల మీద వేసుకోవాలి. అలాగే అమ్మవారి దగ్గర పంచగవ్య దీపారాధన చేస్తే చాలా మంచిది. పంచగవ్య దీపారాధన చేస్తే హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు కూడా పంచగవ్య దీపారాధన చేయవచ్చు. పంచగవ్య మీద పెట్టుకుని దానిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అమ్మవారి దగ్గర ప్రతిరోజు కూడా విశేషంగా ఏదో ఒక విధంగా దీపారాధన చేయవచ్చు. ఒకవేళ ఏమీ వీలు కాకపోతే పంచగవ్య దీపారాధన ప్రతిరోజు చేయండి. ఒకవేళ వీలుంటే మాత్రం ఒకరోజు ఉప్పు దీపారాధన, బెల్లం దీపారాధన, తమలపాకుల దీపారాధన, కంద దీపారాధన, క్షీర దీపారాధన, జల దీపారాధన ఇలా వివిధ రకాలుగా దీపారాధన చేయవచ్చు. దీపం అనేది మనలోని అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అలాగే వివిధ రకాల దీపారాధనల వలన వివిధ రకాల ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ప్రతిరోజు కూడా పానకం నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి. పానకంతో పాటు మీకు వీలుంటే ఇంకా ఏమైనా నైవేద్యం చేసి సమర్పించవచ్చు. బియ్యంతో తయారు చేసిన నైవేద్యం అయితే మహానైవేద్యం కింద వస్తుంది. సో బియ్యంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడానికి ప్రయత్నించండి. ఒకవేళ నైవేద్యం చేయడానికి వీలు పడదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పానకం అయితే నైవేద్యంగా సమర్పించండి. ఉదయం అంతా యథావిధిగా మన పనులు చూసుకొని వీలుంటే ఉపవాసం ఉండి లేదా మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంకాలం 6 గంటల సమయంలో చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకోండి. అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరము. అందుకే ప్రతిరోజు కూడా ధూపం మాత్రం వేయండి. వీలుంటే ఇంకా బొగ్గులు కాల్చి ఆ బొగ్గుల మీద సాంబ్రాణి ధూపం వేయండి, ఇంకా మంచిది. ఇంకా కొబ్బరికాయ కొట్టడం అనేది పూర్తిగా మన ఇష్టం అండి. మొదటి రోజు కొట్టండి, అలాగే చివరి రోజు కొట్టండి. ఒకవేళ రోజు కొట్టాలి అనుకుంటే కూడా కొట్టచ్చు. ఈ 9 రోజులు కూడా మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే ఆ అమ్మవారి స్వరూపంగా భావించి జాకెట్ ముక్క పెట్టి పంపించండి. తాంబూలం ఇచ్చి పంపించాలి. ఒకవేళ జాకెట్ ముక్క లేకపోయినా సరే బొట్టు పెట్టి పసుపు కుంకుమ 2 పండ్లు ఇచ్చైనా పంపించండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇక ఈ రోజు నుండి విగ్రహాలను కానీ ఫోటోను కానీ కదపకుండా దీపారాధన కుందులు పువ్వులు తీసి ప్రతిరోజు కొత్త పువ్వులు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి. ఒకవేళ అభిషేకం చేయాలి అనుకుంటే మాత్రం విగ్రహాన్ని తీసుకొని అభిషేకం చేసి మళ్ళీ యథావిధిగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఫోటోను మాత్రం అస్సలు కదపకూడదు.
ఈసారి అమ్మవారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. అంటే నవమి తిథి 2 రోజులు వచ్చింది. ఒకవేళ ఈ పూజ చేసుకోవడం మనకు ప్రతిరోజు కుదరలేదు, అంటే 9 రోజులు కుదరలేదు అనుకుంటే సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు చేసుకోండి. అంటే చివరి 3 రోజులు చేసుకోవచ్చు. లేదా 5 రోజులు చేసుకోవాలి అనుకునే వాళ్ళు పంచమి రోజు నుండి మొదలు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మధ్యలో పీరియడ్ వస్తుందేమో అనే సందేహం ఉంటే మాత్రం మీరు దీక్షగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవడం మాత్రం చేసుకోకుండా ఉంటేనే మంచిది. నిత్య పూజ చేసుకోండి. నిత్య పూజలో కూడా వారాహిదేవి ఫోటో పెట్టుకొని నిత్యం పూజ చేసుకోండి. ఒకవేళ మనం నవరాత్రులు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అవాంతరాలు వచ్చినట్లయితే, అంటే అంటు రావటం కానీ అనుకోకుండా ఆడవారికి అడ్డంకు వచ్చినా పక్కకి ఉండి ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే వాళ్ళతో తీపించండి. అంటూ వచ్చిన వాళ్ళు పీఠం ఉన్న గదిలోకి వెళ్లకుండా తీపించండి. ఒకవేళ పూజ చేసేవాళ్ళు ఉంటే మాత్రం మీరు పక్కకి ఉండి, అంటే పక్క గదిలో ఉండేసి 5 రోజులు కూడా పూజ చేసేవాళ్ళు ఉంటే చేయవచ్చు. ఇలా నిష్టగా 9 రోజులు పూజ చేయగలిగినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన యందు ఉంటాయి. ఆ అమ్మ యొక్క చల్లని చూపు మన మీద పడింది అంటే మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. మన కష్టాలన్నీ తొలగిపోయినట్లే. 10వ రోజు ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది ఇంకొక వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. తెలుసుకున్నారు కదండి, వారాహి నవరాత్రుల్లో తేలికగా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది. మీకు ఇంకా వారాహి నవరాత్రుల గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులు పూజ చేసుకోగలిగేంత శక్తిని పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.